తప్పు చేసి చట్ట ఉల్లంఘనకు పాల్పడితే న్యాయస్థానాలు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తాయి. చేసిన అపరాధానికి తగిన మూల్యం చెల్లించేలా చేయడం, దోషిలో పరివర్తన తేవడం, ఇతరులు అలాంటి నేరాలకు పాల్పడకుండా చూడటం ఈ శిక్షల ముఖ్య ఉద్దేశం. దారుణమైన హత్య, అత్యాచారం లాంటి కేసుల్లో కోర్టులు జీవిత ఖైదు సైతం విధిస్తాయి. అయితే కోర్టులు అన్ని విషయాలు విచారించి జీవిత ఖైదులపై ఇచ్చే తీర్పుల అమలు ప్రభుత్వాల తీరుతో గాడి తప్పుతోందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్ష తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వాల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి ఇలాంటి దారుణమైన కేసుల్లో అలా నిర్ణయం తీసుకోవడం సబబేనా? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు ఎంత? కోర్టు తీర్పులు పటిష్టంగా అమలై శిక్షలు సరిగా పూర్తి కావాలంటే ఏం చేయాలి? ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల విధి రాజ్యాంగాన్ని పాటిస్తూ పాలన సాగించడం, ప్రజలకు మేలు చేసేలా విధాన నిర్ణయాలు తీసుకోవడం. అయితే తమకు ఉన్న అధికారాలతో కొన్ని ప్రభుత్వాలు ఒక్కోసారి హద్దులు మీరి ప్రవర్తిస్తుంటాయి. కోర్టుల చేత మొట్టికాయలు తింటాయి. దీనికి దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వం కూడా ఆ జాబితాలో చేరింది. 2002లో బిల్కిస్ బానో అనే మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో దోషుల పట్ల గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులకు 2022లో శిక్ష తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శిక్ష తగ్గించడానికి గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం జారీ చేసిన ఉత్తర్వులు మతిలేని చర్యగా పేర్కొంది. ఆ 11 మంది 2 వారాల్లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. గుజరాత్ సర్కార్ ఉత్తర్వులు రూల్ ఆఫ్ లాకు అనుగుణంగా లేవని తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. జ్యుడిషియరీలో ఉన్న కేసులు వాటిచ్చిన దాని మీద ప్రభుత్వాలు కల్పించుకుని వాళ్ళ పార్టీలు కానీ, అభిమానులు కానీ, వేరే లబ్ధి పొందేవాళ్ళు కానీ వాళ్లకు అనుకూలంగా ఈ జడ్జిమెంట్స్ని మార్చడం, తీర్పుల్ని ఇవ్వడము అనేది అసలు క్షమించరాని విషయం. మనం బిల్కిస్ బాను కేసు చూస్తే 11 మంది నిందితుల్ని రెమిషన్ ఇవ్వడం అనేది నా అభిప్రాయంలో అయితే మన ప్రజాస్వామిక దేశానికి, స్త్రీలని గౌరవిస్తున్నాము సాంప్రదాయపరంగా అనే దేశానికి అగౌరవపరిచినట్లు. ఎందుకంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఒక స్త్రీని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే 11 మంది రేపిస్టులను మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు రేపిస్టులు ఒకటే కాదు, మర్డరర్స్ కూడా, చంపేశారు కూడా. సో అలాంటి వాళ్ళకి రెమిషన్ ఇవ్వడం ఏంటి అసలుకి? దీన్ని ఈరోజు సుప్రీంకోర్టులో మనకి న్యాయమూర్తులు ఇచ్చిన దాన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తున్నానండి. మాలాంటి స్త్రీల కోసం పనిచేసే భావాల్లో ఉన్న వాళ్ళం, యాక్టివిస్టులం కూడా దీన్ని ఒక శుభపరిణామం అనుకుంటున్నాం. బిల్కిస్ బానో కేసు పూర్వపరాలు పరిశీలిస్తే 2002లో గుజరాత్లోని గోధ్రాలో రైలు దహనకాండ అనంతరం జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే 5 నెలల గర్భిణీపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబానికి చెందిన 7గురిని దుండగులు హత్య చేశారు. ఈ కేసులో 2008 జనవరి 21న సిబిఐ ప్రత్యేక కోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దోషులు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం వారిలో ఒకరు తనను విడుదల చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సుప్రీంకోర్టు 2022 మార్చిలో గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో దోషులందరికీ శిక్ష తగ్గించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేయడంతో వారంతా 2022 ఆగస్టు 15న విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ బిల్కిస్ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీం విచారణ జరిపింది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. 2022 మార్చిలో సుప్రీంకోర్టు మరో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపైన తాజా ధర్మాసనం స్పందించింది. వాస్తవాలను దాచి మోసపూరిత మార్గాల ద్వారా
దోషి ఆ ఆదేశాలను పొందాడని పేర్కొంది. ఒక భయంకరమైనటువంటి నేరానికి సంబంధించినటువంటి వ్యక్తులను బయటికి తీసుకురావడం అనేది మేధావులైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా దాన్ని స్వాగతించరు. కానీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి చర్య ఇది. అయితే ఈ రోజున మరి సుప్రీంకోర్టు వారు ఏవైతే క్వాష్ ఆర్డర్స్ చేశారో గుజరాత్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆ యొక్క ఆర్డర్ని వాళ్ళు మరి మన జస్టిస్ బివి నాగరత్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ యొక్క ఆర్డర్స్ నిజంగా మేము స్వాగతిస్తున్నాము. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని ఒక గవర్నమెంటు అధికారంలో ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంటు తన వ్యక్తులకి ఫేవరబుల్గా కానివ్వండి, తనకు అనుకూలంగా కానివ్వండి మార్చటం అనేది కరెక్ట్ కాదు. ఎలాగైనా సరే ఈ యొక్క చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మనం మార్చవలసిన పరిస్థితి ఉంది. దానికి అనుకూలంగా చట్టాలను మార్చవలసినటువంటి పరిస్థితి ఉందండి. బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టడం ఇదే మొదటిసారి కాదు. విచారణ సందర్భంగా పలుమార్లు ఆక్షేపించింది. 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న వెంటనే దోషులను ఎలా విడుదల చేస్తారని గతేడాది ఆగస్టులో ప్రశ్నించింది. ఇతర ఖైదీలను ఇలాగే ఎందుకు విడుదల చేయలేదని అడిగింది. 14 ఏళ్ల తర్వాత విడుదల చేస్తామనే నిబంధన అందరికీ వర్తింపచేస్తారా, కొందరికి మాత్రమే ఈ విధానం అమలు చేస్తారా అని ప్రశ్నించింది. ఇది అందరికీ అమలు చేయాలని, దేశంలోని జైళ్లు ఎందుకు నిండిపోతున్నాయని సందేహం వ్యక్తం చేసింది. దోషుల విడుదల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారని, గోద్రా కోర్టులో విచారణ జరగకున్నా అక్కడ అభిప్రాయం ఎలా తీసుకున్నారో చెప్పాలని సూచించింది. ఇలా శరపరంపరంగా ప్రశ్నలను గుప్పిస్తూ గుజరాత్ ప్రభుత్వ తీరుపై అడుగడుగునా ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులు మళ్లీ జైలుకు వెళ్లనుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా 2022లో గుజరాత్ ప్రభుత్వం వారికి రెమిషన్ మంజూరు చేసిన సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. విపక్షాలు గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. క్రూరమైన దోషుల్ని ఎలా విడిచిపెట్టారంటూ ఆక్షేపించాయి. క్షమాభిక్ష ద్వారా రేపిస్టులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోందని వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. గుజరాత్ ప్రభుత్వ తీరుపై ఇలా సర్వత్రా విమర్శలు చెలరేగాయి. సుప్రీంకోర్టు మంచి నిర్ణయం చేసింది ఏంటంటే, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ కేసుకు మనం క్షమాభిక్ష పెట్టచ్చు, ఏ కేసుకు పెట్టద్దు అనేది గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. కాబట్టి దాన్ని మిగతా రాష్ట్రాలు కూడా, మిగతా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వేటికైతే మనం శిక్షకు ఎగ్జంప్షన్ ఉంటుందో ఇవ్వగలుగుతామో వాటికే ఇవ్వాలి. కానీ కొన్ని సెన్సేషనల్ కేసులలో ఇచ్చి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకోవద్దు అనేదే మా ఆలోచన. ఒక ప్రెగ్నెంట్ లేడీ అని దాంట్లో ఉన్న చదివితేనే కొంచెం బాధ అనిపించేది కదా, కొంచెం చూసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా ఏ కేసుకి ఇవ్వాలనేది జనరల్గా చిన్న చిన్న సాధారణ కేసులు ఉంటే పట్టించుకోరు, రాజకీయంగా సంబంధించినటువంటి వాటిని కూడా పెద్ద ఇబ్బంది పడరు. కానీ ఇది ఒక సెన్సేషన్ కేసు, దేశం మొత్తం చూస్తుంది దీనివైపు, ఈ కేసు వైపు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం ముందు 4 సార్లు ఆలోచించి, వాళ్ళకున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వాళ్ళకున్న అధికారులు కూడా ఇటువంటి వాటిని మళ్ళొక్కసారి పరిశీలించవలసిన బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దోషుల శిక్షల తగ్గింపు, క్షమాభిక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమకు అనుకూలమైన వారైతే చాలు, ప్రభుత్వాలు శిక్షలను తగ్గించడం లేదా క్షమాభిక్ష ప్రసాదిస్తున్న ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు లేదా 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాభిక్ష ప్రసాదించడం సాధారణమే. కానీ బిల్కిస్ బానో కేసు అలాంటిది కాదు. ఇది ఓ అసాధారణ కేసు. 5 నెలల గర్భిణీగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేయడం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆమె కుటుంబ సభ్యులు 7గురిని హత్య చేయడం అత్యంత దారుణ సంఘటన. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. జాతి మతాలకు అతీతంగా మనసున్న ప్రతి ఒక్కరిని చలింపచేసిన ఉదంతం. సంఘటనకు పాల్పడిన వారి పట్ల ఏమాత్రం ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేని కేసిది. అలాంటి క్రూరమైన కేసులో 11 మంది దోషులు జీవిత ఖైదు అనుభవిస్తుండగా 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్నారనే కారణంతో వారికి గుజరాత్ ప్రభుత్వం శిక్ష తగ్గించి విమర్శల పాలైంది. దోషుల పట్ల పక్షపాతంతో వ్యవహరించింది అనే ఆరోపణలు వచ్చాయి.
సామాన్య ప్రజలకి సుప్రీంకోర్టు అండగా నిలబడుతుంది, న్యాయం చేస్తుంది అనేటటువంటి విషయం మరొకసారి రుజువైంది బిల్కిస్ బానో విషయంలో. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వము 3 నేర చట్టాలకు పేర్లను మార్పులు చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మేము ఈ 3 నేర చట్టాలను మారుస్తుంది దోషులకు కఠినమైనటువంటి శిక్షలు పడటానికి, దోషులు తప్పించుకోకుండా ఉండటానికి మేము చట్టాలను కఠినంగా తయారు చేస్తున్నామని చెప్పారు. కానీ ఇవాళ అటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వమైనా, ఇటు బిల్కిస్ బానో కేసు విషయంలోనైనా, అటు కృష్ణయ్య ఐఏఎస్ని చంపినటువంటి కేసు విషయంలో పైన ఏమి సంకేతాలు ఇచ్చారనేటటువంటి ప్రశ్న ఇవాళ సామాన్య ప్రజానీకం నుంచి వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఇట్లాంటి చర్యలకు పాల్పడకుండా చట్టం పైన ప్రజల్లో నమ్మకం కలిగించాల్సినటువంటి బాధ్యత ఉంది. తమ అనుయాయులు, అనుకూలమైన వారు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు క్షమాభిక్ష ప్రసాదించటం అప్పుడప్పుడు వివాదాస్పదమవుతోంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించటం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న హక్కు. దీన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఉంది కదా అని ఆ హక్కును దుర్వినియోగం చేస్తుండడమే బాధ కలిగిస్తున్న అంశం. సాధారణ నేరాలు చేసిన వారు, తీవ్ర అనారోగ్య పీడితులు, సత్ప్రవర్తన కలిగి ఇక నేరాలకు పాల్పడరు అనే నమ్మకం కలిగిన వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తే ఎవరూ తప్పుపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి కూడా. అయితే బిల్కిస్ బానో ఉదంతం లాంటి దారుణమైన కేసుల్లో దయ చూపితేనే సమస్య. సుప్రీంకోర్టు తీర్పుతో అయినా ఇక ముందు అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాలు సంయమనం పాటించగలవని, నేరగాళ్ల ఆట కట్టిస్తున్న భారత శిక్షా స్మృతికి నిజమైన గౌరవం లభించగలదని అందరి ఆకాంక్ష.